జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 30 మంది విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నట్లు సమాచారం. పలు విషయానికొస్తే ఆ పాఠశాలలో ఏం జరుగుతుంది, ఎందుకిలా పిల్లలు ప్రతిసారి ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటున్నాయి. ఇదివరకే 10 మంది పిల్లలను చికిత్స నిమిత్తం ఉపాధ్యాయులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో 5 విద్యార్థులు తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఉండగా వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇలా ఒకరి తర్వాత మరొకరు 30 మంది విద్యార్థులు జ్వరాలతో గురుకుల పాఠశాలలో అనారోగ్యానికి గురి కావడంతో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఒకేసారి ప్రైమరీ తరగతులకు చెందిన 6, 7, 8 తరగతుల విద్యార్థులు జ్వరాలతో బాధపడడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, జిల్లా డీఎంహెచ్ఓ ప్రమోదులు పరామర్శించి వారికి అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని రోజుల నుంచి ఉన్నాయన్నారు ఇట్లా? నిన్నటి నుంచి ఇవాళ ఇన్ఫర్మేషన్ పొద్దున మార్నింగ్ ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకొచ్చినాం. బాబు కూడా వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం. రెండు మేడం ఫోన్ తీసుకుని సరే గ్లూకోజ్ మీరు అసలు యాక్చువల్లీ మీరు అంటే ఎప్పుడు తెలిసిన విషయం? మార్నింగ్ ఫోన్ చేసి 10 గంటలకి ఫీవర్ వచ్చి తీసుకొని తొందర రండి అని చెప్పాను. మీ పేరు చెప్పు. ఎన్నో క్లాసు? 7th A. జ్వరం వస్తుందా ఎన్ని రోజుల నుంచి? 2 days నుంచి. అక్కడ మందులు వాడినావా? నైట్ ఆ రోజు పప్పును సరే కూర పెట్టిండు, తిన్నాం. మంచిగా ఉందని తిన్నాం. తింటే అప్పటి నుంచి తిన్నాక సార్ నిద్ర వచ్చింది. సిక్కేడర్కి చెప్తే ఏం కాదు అన్నాడు. అన్న తెల్లారి లేచిన అంత మంచిగా అనిపించాలి, ఇంతగా అనిపించింది. మళ్ళీ సాయంత్రం అయినాక మధ్యాహ్నం మీద తినలేను, తినబుద్ధి కాలే. సాయంత్రం అయినాక అన్న గ్రౌండ్ 9th అన్న గ్రౌండ్ పెట్టిండు. 7th to 5th పండుకోమన్నాడు డార్మెంట్లో. పండుకొని ఎప్పుడు లేచినాం అప్పుడు ఫుల్ జ్వరం. హాస్పిటల్ చూపించారా? చూపించాలి. ఇవ్వాలనే తీసుకొచ్చారా? ఏం ఫుడ్ పెట్టారు అసలు? యాక్చువల్లీ పప్పు పెట్టింది, స్నాక్స్ పెట్టింది. అప్పటి నుంచి మంచిగా ఉంది. తిన్నాక అంత కడుపు నొచ్చింది. సిక్కడకి చెప్తే ఎలా పట్టుకోరు, రేపు మేడం వచ్చినాక చూస్తాను. మేడం దగ్గరకు పోతే సాయంత్రం ఇట్లా వచ్చింది, జ్వరం వచ్చినాక పైన పోయి పండుకుంటే తెల్లలేసే వరకు ఇట్లా. ఏ క్లాస్ చదువుతావు? 7th క్లాస్. ఇప్పుడు నీకు అంటే ఎన్ని రోజుల నుంచి జ్వరమా? 2 days. ఏమన్నా ఫుడ్ తిన్నావా? లేకుంటే వట్టిగానే వచ్చిందా? ఏ రోజు నుంచి? నిన్నటి నుంచా? అక్కడ గోళీలు ఇచ్చారా? టాబ్లెట్స్ ఇచ్చారా? డాక్టర్ మళ్ళీ చూపించారా? చూపెట్టలేరా? ఏమన్నా అనిపించిందా ఎప్పుడన్నా? అట్లా ఏం లేదు కదా? మంది పైన కూడా అందరూ జ్వరము, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. వారికి ట్రీట్మెంట్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఎవరైతే సిక్కున్నారో వాళ్ళ శాంపుల్ కూడా తీసుకున్నాము. మన అవసరమైతే ఇక్కడ కూడా మా క్యాంప్ కంటిన్యూ అవుతుందండి. మిగతా ఎవరికైనా అడ్మిషన్ అవసరమైతే కూడా మేము కోరుట్ల సివిల్ హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. ఇప్పుడైతే పిల్లల పరిస్థితి అయితే మరీ అంత ఏం ప్రాబ్లం లేదండి. ట్రీట్మెంట్ ఇస్తున్నాము, తగ్గిపోతుంది. కంటిన్యూస్ వాళ్ళకి మానిటరింగ్ కూడా ఉంటుంది. ఏమన్నా నిజంగానే ప్రాబ్లం అయితే మాత్రం మేము రెఫర్ చేసి కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తాము. ఇప్పటివరకు అయితే అలాంటి అవసరం లేదు. పిల్లలందరూ బాగానే ఉన్నారు, తింటున్నారు. కొంచెం ఫీవరు, దగ్గు, జలుబు ఉంది. అంతే. థ్యాంక్ యూ.